కరీంనగర్ భగత్ నగర్లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి కొంత గుర్తు తెలియని దుండగులు వచ్చారు. ఇది మనం చూస్తున్నాం ప్రస్తుతం. ఇక్కడే అంతా పోలీసులు రంగంలోకి దిగారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసల్లే, అలాగే ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏసీపీలు, సిఐలు, ఇతర క్లూస్ టీమ్ అండ్ ఇతర బృంద సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా చాలా టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దీనిలో భాగంగా భారీ చోరీలో 65 తులాల బంగారు నగలు, అలాగే 20 లక్షల క్యాష్ ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి వారు చెప్తున్నారు. డమ్మి పిస్టోళ్ళు సైతం లభ్యమైంది. దీనిలో భాగంగా వాళ్ళని బాధితులను కట్టేసి ఈ చోరీ జరిగినట్టుగా సమాచారం ఉంటుంది. వీరు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ వచ్చి పరిస్థితిని గమనించడం జరిగింది. క్లూస్ టీమ్కి అలాగే ఇతర పోలీస్ అధికారులకి, విచారణ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఇది మీరట్ అడ్డగా మారినటువంటి నేపథ్యంలో ఇది నకిలీ ఆయుధంగా మారింది. సో అతనికి స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అయితే మనము ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనరు దీనికి సంబంధించి కింద అంతా షట్టర్లు ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా 7 ఫ్లాట్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఈ ఫ్లాట్స్ అన్ని కూడా కిరాయికి ఇవ్వడం జరిగింది. మిగతా దానిలో ఓనర్లు వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మరి బంధువులాగా తెలిసిన వారి పని అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ అయితే రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వృద్ధులు 2 ఉన్నారు. ఒకరిని కట్టేశారు, ఇంకొకరిని బెదిరించి కొట్టి ఎత్తుకెళ్ళినటువంటి ఘటన చాలా కలకలం రేపుతుంది. ఇది ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి వీరంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చేసిండ్రు ఒకసారి కనుక్కుందాం. దీనిలో ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నాం. మనం ఇంత పెద్ద ఎత్తున జరిగింది, ఏం జరిగింది? ఫస్ట్ టైం సార్, ఇదే ఫస్ట్ టైము. మాకు 12 తర్వాత మాకు కొంచెం సౌండ్ వినబడితే మళ్ళీ సరే ఎవరో వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు గొడవ పెట్టుకుంటాం. అట్లా గొడవ వచ్చి మనం పోతే బాగుండదు కదా అని మేము ఉండిపోయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ చేసేప్పుడు టీవీ సౌండ్ వినబడుతుంది. పెద్దగా పెట్టారు వాళ్ళు. టీవీ సౌండ్ వినబడుతుంది, ఏం లేదులే అని ఉన్నాక ఒక 10-15 నిమిషాల వరకు అమ్మమ్మ అని మొత్తుకున్నారు. పిలిచారు వాళ్ళ బిడ్డలు. వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? అట్లా 2 బిడ్డలు ఉంటారు, తల్లి తండ్రి. అమ్మమ్మ అని పిలిస్తే ఏమైందో నాకు ఒక్కదానికి రావడానికి భయమై వినోదం రేపిన. తాతయ్య గిట్ల ఏమన్నా అయిందా, లేకపోతే అమ్మకి ఏమన్నా అయిందా, ఆమె హెల్త్ బాగాలేదు అట్లా అనుకొని వచ్చేసిండు. వచ్చే వరకు ముసలైన ఆడ కట్టేసి పడేసిండ్రు. రక్తం వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ గుద్దిండ్రు. ఆడ గన్ను పడేసి ఉన్నది. మళ్ళీ లోపలికి వేసి చూస్తే బాణమ్మకు ఇట్లా పెట్టున్నది, అదేంటి చున్నీ. మా కొడుకు ఇప్పిండు, నాకు ఇప్పనికి వస్తలేదు, గజగజ వనుకొస్తుంది. ఆయన ఇప్పుడే బయటకు పోయిండు. ఆయన బండి పోయింది కదా, ఆయన బండి మా బండి వేసుకుపోయిండ్రు. మాది స్ప్లెండర్. మేము ఇక్కడ 6 సంవత్సరాలు ఉండవచ్చు. చాలా మంచి వాళ్ళు. మరి వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళదే ఓనర్స్, ఇదంతా మొత్తం ఓనర్స్దే. మీకు ఈ ఘటన జరిగిన తర్వాత ఒక కొద్దిపాటి భయం అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న నగల దుకాణంలో చోరీ చేసుకపోయినరు, ప్లస్ ఇక్కడికి వచ్చి కట్టేసి చేసిండ్రు, ఎత్తుకపోయినరు, కట్టేసిర్రు. భయం అవుతుందా? భయం అవుతుంది సార్, మాకు మస్తు భయం అవుతుంది. మాకు ఇట్లా అంటే నాకు ముందే హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇంతకు ముందు సంవత్సరం క్రితం. నాకు అదే దడిల్లు మనీ దడ బాగా లేచింది. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి అవన్నీ ఇప్పి రక్తం కాడుతుంటే పసుపు పెట్టి ఇక ఆలోపు పోలీసు వాళ్ళు వచ్చేసారు. అప్పటికే మా కొడుకు వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తుకపోయారు. దగ్గర 1 గంట. వాళ్ళ ఫోన్లు కూడా లేవు. అయితే తమ్మి ఫోన్ చేయవా అని అంటే కల్పించాడు. వాళ్ళే మాట్లాడి పోలీసు వాళ్ళు వచ్చేసారు ఆలోపు. అంతే సార్. ఇంకా కూడా కాలు చేతులు వణుకుపోతలేదు. ఇంత పెద్ద చోరీ ఎప్పుడు చూడలే, వినడం పేపర్లలో చూడడం, కానీ మన రియల్గా పక్కకే చూసుడు ఇదే ఫస్ట్ టైం. కానీ వాళ్ళు మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. ఇదే ఇంట్లో కరీంనగర్ భగత్ నగర్లో ఉన్నాము మనము. ఇక్కడే పెద్ద ఎత్తున చోరీ జరిగింది. పెద్ద మనిషి దగ్గరికి వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. చాలా దారుణమైనటువంటిది. అంటే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టినరా, ఏమేమి పోయినాయి మీ దగ్గరికి, ఎంతమంది వచ్చారు? साउंड मैं टीवी देख रहा था भाई। टीवी देख के मैं बाहर जाके एक बल्ब जलता हुआ रास्ते में, उसको बुझा के आता हूँ रोज। तो मैं जब गली के पास पहुंचा तो पूरे बैठे हुए हैं वहाँ अंदर। किसके पर शक है आपका बारे में? तो मेरे दामाद पे ही है, जो बड़ा दामाद है। क्या नाम है उनका?
रजाउद्दीन। पैसे दो बोल रहे हैं, डिमांड कर रहे हैं। नहीं डिमांड तो नहीं कर रहा हूँ ना, मगर बदमाशी कर रहा। हाँ। उसी की बदमाशी है। आपका बेटी उनके साथ है क्या अभी? हाँ बेटी है, नहीं बेटी है ये। हाँ बेटी भाई है। अब तू जा, बहुत दिन देख लिया। 4 बच्चे हैं, 4 बच्चे भी जवान हो गए। जब तू अभी भी नहीं सुधरा तो फिर क्या सुधरेगा? कितने लोग आए जी अब इधर, कितने 9 लोग आके? आदमी। 9 आदमी आए। हाँ 9 या 8 या 10 आदमी थे। मास्क पहन के आया क्या? हाँ हाँ मास्क हाँ। मास्क पहन के आए। क्या 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 लेके चले गए उन लोग? कितने गोल्ड, कितने पैसा? गोल्ड 60 तोले हाँ। या 70 तोले ओके। और 20 లక్షలు ऐसा 8 लाख। 20 लाख। हाँ 21 लाख कैश कैश। चाहिए अब, क्या चाहिए अभी? हाँ। సో మొత్తం మీద చాలా ఆందోళన నుంచి ఇంకా కోలుకోవట్లేదు. ఇప్పటికే తన అల్లుని మీదనే అనుమానం ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి సీనియర్ బీజేపీ నేత ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, మొన్నటికి మొన్న పిఎంజే జ్యువెలరీలో దొంగతనం జరిగింది, చోరీ జరిగింది. తర్వాత ఓ ఇంట్లో ఇంత పెద్ద మొత్తం దొంగతనం జరిగింది. 65 తులాల బంగారము, దాదాపు 21 లక్ష క్యాష్ తీసుకెళ్లారు. 9 మంది గన్ను పట్టుకొని వచ్చారు. ఇది చాలా విదారకమైనటువంటి విషయం. ఇలాంటి ఇది ఇది అతిపెద్ద నగరంలోనే అతిపెద్ద చోరీలా భావించాల్సిన అవసరం కూడా ఉన్నది. కానీ వీటిపైన పోలీస్ అధికారులు వెంటనే ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకొని దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. రక్షణ కరువైందనే భావంతో ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఛేదించి మరి వాళ్ళకు న్యాయం చేయాలి ఈ బాధిత కుటుంబానికని. సో మొత్తం మీద ఇటీవల కాలంలో వరుస ఘటనలతో బెంబేలు ఎత్తిపోతున్నారు. మనం చూస్తున్నాం, పోలీస్ అధికారులు వచ్చారు, పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు. క్లోజ్ టీమ్ అండ్ ఇతర ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది, వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. అసలు చాలా భయానకమైనటువంటి పరిస్థితి. ఆ టీవీ సౌండ్ వాల్యూమ్ ఎక్కువ పెంచడం జరిగింది, పెంచేసి మొబైల్స్ తీసుకెళ్లారు. అమ్మ ఏం జరిగింది? మీరు ఇంట్లో రాత్రి ఉన్నారా? ఇంతమంది వచ్చిండ్రు, మీకు ఎవరి మీద అనుమానం? 8 మంది ఉన్నారు నా రూమ్ లా. ఒకటి గిట్లా మూతి పట్టిండ్రు, కాలు చేతులు కడిగి కట్టిండ్రు అంతా. మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మీ పిల్లలు, మీరు అందరూ? నలుగురు ఉన్నాం మేము. నలుగురు ఉన్నారు. నలుగురిని ఏమైనా దెబ్బలు కొట్టినరా? ఇంకేమైనా ఇబ్బంది పెట్టినరా? దెబ్బలే కొట్టిండ్రు, ఇంకా ఏం చేస్తారు మొత్తం మంది అందరికి. ఒక చిన్న బిల్లకి ఇడిచిపెట్టిండ్రు. నైట్లో నేను అక్కడ వచ్చింది చూసిన ఎవరి వాళ్ళు ఉన్నది అంటే నాకు ఫస్ట్ టైం కదా, రీసెంట్లీ నాకు భయం అయింది, నాన్నకు కొట్టి కోసం భయం అయింది. సడన్లీ నేను రూమ్లో పోతే నాకు ఏం చేయలేదు, 3 నెంబర్స్కు కొట్టింది. నా అమ్మకు నా చెల్లె ఎట్లా కొట్టిన వాళ్ళు? చేతులు నాకు 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 చెప్పింది, నువ్వు నా చెల్లె, నాకు అట్లా చెప్పింది, నన్ను నా చెల్లె, నువ్వు నా చెల్లె చెప్పింది. ఎవరు చుట్టాలు వాళ్ళు వచ్చి పిలిచింది. ఇది ప్లానింగ్ ఉన్నది మొత్తం. అంటే ప్లానింగ్ మీకు తెలిసిన వాళ్ళే చేసి అందుకోసం నా దగ్గర కూర్చుని నేను నా చెల్లె ఉన్నది, నాకు ఏం చేయలే. 3 నెంబర్స్కు కొట్టింది బాగా, నాకు ఏం కొట్టలే. ఐసా కరే. సో మొత్తం మీద ఒక పక్క ప్లాన్ ప్రకారం వచ్చి ఇది ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుసున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రూమ్ లోకి రాలేదా? ఈ రూమ్ లో ఎవరు ఉంటారమ్మా? ఇందులో పిల్లనే ఉంటది మా చిన్న ఆమె. ఇక మీరు అరెస్ట్ చేసేసరికి పక్క వాళ్ళు వచ్చి చూసిండ్రు, అంత కట్టేసి ఏమా ఒర్రింది మా పిల్ల. అమ్మ అమ్మమ్మంటే అప్పుడు వచ్చింది. 11 तोले नहीं, 11 ही छे। वो चूड़ियाँ रह गए इसके, बालियाँ चूड़ियाँ आफरीन। సో మొత్తం మీద ఇక్కడ ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా భయానకమైన సిచ్యువేషన్. అంటే ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఏంది అనేది తెలియనటువంటి పరిస్థితిలో ఆందోళనగా ఉన్నారు వీళ్ళంతా కూడా, బాధితులు ఉన్నారు. దాదాపు 2 గంటల పాటు ఒక భయానకమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అందరినీ, ఇంట్లో ఉన్న అందరినీ కూడా కట్టేసి ఈ డోర్ అంతా కూడా బయట, మనం ఈ గొల్లెము ఊడిపోయింది, ఇది బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కత్తులు, కటార్లు, డమ్మీ వెపన్స్ ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చిండ్రు. ఒక 9 మంది అని చెప్తున్నారు. ఆ రాత్రి మరి ఇంకెంతమంది వచ్చారు, ఇదంతా చిల్లా చెదరు చేశారు. ఈ రూమ్లోకే వచ్చారు. ఈ బీరువా నుంచి ఆ పెద్ద మనిషికి బ్యాంకులో
దాచుకున్నటువంటి అమౌంట్ను తీసుకురావడం జరిగింది. వీళ్ళ పిల్లలకు సంబంధించి దాదాపు నలుగురు ఉన్నారు. ఈ నలుగురు పిల్లలకు సంబంధించినటువంటి గోల్డ్ అంతా కూడా ఇంట్లోనే ఉన్నది. 65 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని మొత్తం బ్రేక్ చేశారు. ఇదంతా కూడా చాలా హంగామా చేశారు. అందరినీ పూర్తిగా కట్టిపడేశారు. మొత్తం కొట్టారు. ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా దాడి చేశారు. టీవీ ఎవరైతే వాల్యూమ్ పెంచడం జరిగింది. ఈ సౌండ్స్ అమ్మమ్మ మమ్మల్ని కాపాడండి ఎవరో వచ్చారని చెప్పినటువంటి క్రమంలో ఆ పక్కన ఉన్నటువంటి ఇంట్లో స్పందించేటువంటి లోపలనే వారంతా కూడా ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి పరిస్థితి. ఎవరు చేశారు, ఈ ప్లాన్తో ఎంతమంది చేశారు అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా విచారణ వేగవంతం చేయాలి. వీళ్ళకి బాధితులకి న్యాయం కావాలనేటువంటి డిమాండ్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికీ ఈ షాక్ నుంచి వాళ్ళు తేరుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఇదే బీర్లకు సంబంధించి మనం ఇదంతా కూడా చేస్తున్నారు. ఈ బీరువా నుంచి మనం గమనించవచ్చు. అంటే ఒక పక్క ప్లాన్తోనే వీరి దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ ఎత్తుకపోయారు. మొబైల్స్ ఎత్తుకపోయిన తర్వాత ఇదే టీవీ వాల్యూమ్ పెంచారు. వాల్యూమ్ పెంచిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారో అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. దీనిలో సజ్దా భాను అలాగే ఇతరులు సైతం ఉంటున్నారు. దానికి సంబంధించి ఇది అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీళ్ళు ఒక్కసారి షాక్ గురయ్యాయి. పక్కన ఉన్నటువంటి వాళ్ళని పిలుద్దామనేసరికి సైతం కట్టేసి బయట నుంచి గొల్లెం వేసిపోయిన తర్వాత ఎవరు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి. తమకు న్యాయం కావాలనేటువంటి కోరికను వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో క్యా బోల్తే ఆప్ ఐసా రాత్రి చాలా జరిగినటువంటి ఘాతకమైంది. చాలా ఆందోళన, టెన్సివ్ సిచ్యువేషన్. ఏం కోరుకుంటారు మీరు? ఎట్లా సార్ ఏమవుతారు ఇక్కడ? మా ఫాదర్ సార్ అని, మా మదర్. మీరు లేరా నిన్న అక్కడ? మాది ఇంకో ఇల్లు ఉన్నది సార్. ఈ అపార్ట్మెంట్ ఉంది, ఇంకోటి టవర్ సర్కిల్. బ్రదర్స్? 3 brothers 4 sisters సార్. 2 sisters, మదర్ ఫాదర్ ఇక్కడ ఉన్నారు సార్. నా పేరు అస్వత్ అలీ. అయితే నాకు ఈ కాల్ 1 o'clockకి వచ్చింది. ఇన్సిడెంట్ అయినాక నేను 5 minutesలో వచ్చేసాను. కాల్ అయితే 100 నెంబర్కి డైల్ చేశాను. పోలీస్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ అయింది. 6 to 8 members ఉన్నారు వాళ్ళు సార్. 6 to 8 మెంబర్స్ ఉన్నారు. 60+ తులాస్ దాకా గోల్డ్ ఉంది, 30 to 40 దాకా సిల్వర్ ఉంది. తెలుస్తలేదు ఎగ్జాక్ట్ ఎంత ఉంది ఏంది, క్యాల్కులేషన్ వేస్తే ఇప్పుడు తెలుస్తుంది. చేతులు కాళ్ళు కట్టేశారు, నలుగురికి కొట్టారు కూడా. మా ఫాదర్కి బాగా స్వెల్లింగ్స్ వచ్చినాయి బాడీ మీద. కొట్టిండ్రు, మా మదర్కి కూడా కొట్టిండ్రు, అక్కకి కూడా కొట్టిండ్రు. చెల్లె కొంచెం లైట్ హ్యాండిక్యాప్, ఆమెకి ఏమనలే, ఆమెకి కట్టలే, మిగతా ముగ్గురికి కట్టేశారు. అంటే ఎవరి మీద అనుమానం ఉందా దీనికి సంబంధించి? సార్ మా బావతోని కొన్ని గొడవలు నడుస్తున్నాయి. ఆయన 17th Juneకి మా వెహికల్ తీసుకొని వెళ్ళిపోయారు అడగకుండా. మా వెహికల్ కార్, నా దగ్గర 3 vehicles ఉన్నాయి. 1 vehicle స్విఫ్ట్ డిజైర్ మారుతి ఆయన యూజ్ చేస్తున్నారు. 1 year నుంచి ఇక్కడే ఉన్నారు. ఒక ఫ్లాట్ ఇచ్చాం, ఒకటి షటర్ ఇచ్చాం, అంతా చేశాం సార్. అంతా సామాన్ కూడా ఇచ్చాం. రజావుద్దీన్ ఇస్తే ఆ సామాను కారు కూడా మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. వీడియోస్ కూడా ఉన్నాయి, 1 townలో ఇచ్చాం. ఒక 2 weeks బ్యాక్స్ కూడా FIR చేయించాం. ఎందుకు June 17th ఎందుకు FIR ఇవ్వాలి అంటే, June 17th ఆయన ఏమన్నారంటే, నేను బట్టలు అమ్మదానికి పెద్ద ఇట్లా బజార్ June 17th ఏమని కంప్లైంట్ ఇచ్చాను? June 17కి కంప్లైంట్ ఇవ్వలే. June 17కి ఏమన్నారంటే, నేను మంచిర్యాలకి బట్టలు అమ్మదానికి పోతాను, 1 month దాకా నడుస్తుంది. స్టాల్స్ ఉంటాయి కదా సార్, ఫంక్షన్ హాల్స్లో అట్లా A to Z బజార్ టైప్. యాక్చువల్లీ ఆయన రెగ్యులేటర్ బిజినెస్ ఉత్తరప్రదేశ్లో. ఆయన హిస్టరీ కూడా ఉన్నాయి సార్. ఒక మర్డర్ చేసిండు 2015లో. దాంతో బిఫోర్ ఒక 2 ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉన్నాయి, ఇల్లీగల్ ఆర్మ్స్. ఇంకోటి అలా కొడుకు మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ ఉంది ఒకటి లాస్ట్ ఇయర్. ఇవన్నీ చూస్తే ఆయన మీద మాకు అనుమానం ఉన్నాయి, అది మెయిన్ ఉన్నది. మీకు ఇప్పటికీ థ్రెట్ ఉంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక మర్డర్ చేసిండు, ఆర్మ్స్ యాక్ట్ మీద ఉంది, మళ్ళీ అందరినీ కట్టేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి టీవీ వాల్యూమ్ పెంచి ఫోన్లు పట్టుకపోయి నానా బీభత్సం చేసిండు. భయానక్ సిచ్యువేషన్. ఎందుకంటే సార్ మేము కూడా నార్త్ ఇండియన్స్, అంటే మా 4 fathers నుంచి ఇక్కడే ఉన్నాం మేము. करीब 150 साल से यहीं सर. मैं भी यहीं पैदा हुआ, मेरे फादर भी यहीं है, ग्रैंडफादर वो लोग वहाँ पैदा है. तो हम भी नॉर्थ इंडियन है, हम भी पूरा वहाँ का नॉलेज है हमारे को. हमारा प्रॉपर्टीज़ भी है वहाँ. मेरे फादर लैंडलॉर्ड है, बिजनेस उनका प्रॉपर्टीज़ है वहाँ भी. उनका मुन्ना अजमत अली अलियास मुन्ना भाई. तो उनका वहाँ पर एग्रीकल्चर लैंड्स भी है उत्तर प्रदेश में. तो आते जाते रहते, उनको मालूम भी था पूरा
चिट्ठी भी उठाए, पैसे है और लैंड भी सेल्स जब जब होते उनको पूरा न्यूज़ था, जिसके लिए हम ना उनको थोड़ा सस्पेक्ट उन्होंने है हमारे लिए। बाकी दूसरे भी हो सकते हैं, उन्होंने छः बोल के 100% नहीं है, 50-50 है। डाउट है कि वो तो जो आए थे वो भी नॉर्थ इंडियन है। अब जैसा ज्वेलरी में हुआ था वो भी नॉर्थ इंडियन थे। अच्छा, पूरा लोग नॉर्थ इंडियन का जैसा है या अभी इधर सीसी कैमरा है क्या आपका हमारे आजू पास नीचे है मगर सर वो काम नहीं कर रहा था, करंट जाके आने के ऑफ हो गया था वो। बाकी आगे के हमारे नेबर से उधर आगे उसमें एक आया, बाकी तो प्रोसेस चल रहा पुलिस का। पुलिस तो वो काम अच्छा कर रहे సార్, మంచి పని చేస్తాను పోలీస్ అయితే నడుస్తుంది పని, చూస్తాం మేమైతే. ఎస్, మొత్తం మీద ఒక అనుమానం, వాళ్ళ యొక్క భావ మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ గత 250-300 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూ పోతున్నారు. అక్కడ సైతం ఆయనకి ల్యాండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇప్పటికీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ఫ్యామిలీకి సంబంధించి. అదే కొద్ది సంవత్సరాల కిందమే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడే ఉంటున్నారు. కొద్ది రోజుల కిందనే 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చారు. 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దానిలో ఎవరైనా కావచ్చు, 6 నుంచి 8 మంది వచ్చారు. 6 నుంచి 8 మంది వచ్చి చాలా బీభత్సమైనటువంటి వాతావరణంలో భయానకమైన పరిస్థితి ఉంది. ముందు అస్మత్ని కట్టేశారు, కొట్టారు, ఇష్టం వచ్చినట్టు వెపన్స్, కత్తి, కటార్లు, కట్టెలు ఇవన్నీ కూడా పట్టుకొచ్చారు. మొహానికి ముసుగులు పెట్టుకొని వచ్చారు. దీన్ని అనుకున్నదంతా చేసి ఆ బీరువా లాక్ పగలగొట్టేసి అందరికి కట్టేసి బయట నుంచి గొల్లాలు పెట్టి దర్జాగా బైక్స్, కార్ను తీసుకెళ్ళినటువంటి ఘటన వారు వివరిస్తున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి వచ్చారు. దీనికి సంబంధించి అయితే తమకి కొన్ని అనుమానాలు మాత్రమే ఉన్నాయనేటువంటి విషయాన్ని మనతో పంచుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా ఈ దొంగతనాలు అంటేనే హడలెత్తుతున్నటువంటి పరిస్థితి. దీనికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.